కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యం జీవం కలిగింది, జీవింపచేసేది, జీవితాలను మార్చేది, జీవితాలను వెలిగించేది. ఈ వాక్యం ద్వారా మాత్రమే మనం నిత్య జీవపు మార్గాన్ని తెలుసుకోగలుగుతాం. ఈ వాక్యం ద్వారా మాత్రమే మనం జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోగలుగుతాం. ఈ వాక్యం ద్వారా మాత్రమే మనం వాస్తవానికి ఎవరమో, మనం నిజంగా ఎవరమో తెలుసుకోగలుగుతాం. మన వాస్తవమైన స్థితిని తెలుసుకోగలుగుతాం. ఈ వాక్యం ద్వారానే దేవుణ్ణి తెలుసుకోగలుగుతాం. ఈ వాక్యం ద్వారా మాత్రమే నిజ దేవుని గూర్చిన సరైన అవగాహన కలిగి ఉండగలుగుతాం. ఈ వాక్యం ద్వారానే నిజ దేవుని దగ్గరకు మనం నడిపింపబడతాం. అలాంటి అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనల్ని ప్రేమించి మనందరి కొరకు అనుగ్రహించారు. ఆ వాక్యాన్ని మనం జీవితకాలం అంతా నేర్చుకున్నా సరే సరిపోయినంతగా నేర్చుకోలేం. వాక్యం అంతా నేను నేర్చేసుకున్నానండి, ఫుల్గా నాకు అర్థమైపోయిందని 100 సంవత్సరాలు వాక్యం చదివిన వాళ్ళు కూడా చెప్పడానికి వీల్లేదు. అలాంటి దేవుని మహోన్నతమైన, మర్మమైన, అద్భుతమైన, స్పష్టమైన వాక్యాన్ని గురించి ఈ రాత్రి కొన్ని విషయాలు ఆ వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. ఈ రాత్రి మనం వినబోతున్నటువంటి ఈ వాక్యాన్ని, దేవుని వాక్యంలో ఉన్న కొన్ని సత్యాలను మనందరం శ్రద్ధగా ఆలకించడానికి, వినడానికి, అంగీకరించడానికి, అర్థం చేసుకోవడానికి, ఆ వాక్యాన్ని మన జీవితాల్లో మనం అప్లై చేసుకోగలగడానికి, అన్వయింపు చేసుకొని ఆచరించగలగడానికి ప్రభువు మనకి సహాయం చేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోవడానికి ముందు ఏ విషయాన్ని మనం నేర్చుకోబోతున్నామో, ధ్యానం చేసుకోబోతున్నామో ఆ విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. ఆ లేఖన భాగాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం 34 నుండి 38 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34 నుండి 38 వచనాలు చదువుకుందాం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అంతటా ఆయన తన శిష్యులను, జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొను. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏం ప్రయోజనం? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమియ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయి ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఒక మాట చెప్పడాన్ని మనం చూస్తాం చాలా క్లియర్గా. యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు, ఆయనతో పాటుగా ఆయన శిష్యులు కూడా ఆయన పక్కన ఉన్నారు. ఆయన శిష్యులు మాత్రమే కాకుండా ఆయన శిష్యులతో పాటుగా ఇంకా చాలామంది ప్రజలు ఆయన చెప్తున్నటువంటి మాటలను వినడానికి కూడుకున్నారు అక్కడ. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళొకసారి ఆయన ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా ఆయన దగ్గరికి పిలిచి, ఒకసారి ఇంకా దగ్గరికి రండి, ఒకసారి దగ్గరికి రండి అని పిలిచి ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఏమని అన్నాడంటే, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని మొదలుపెట్టాడు. అక్కడున్న జనానికి సడన్గా అర్థం కాల ఏం జరిగిందో. ఇప్పుడు దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు ఆయన్ని వెంబడించాలో, ఆయన్ని వెంబడించడం అంటే ఏంటో, ఆయన్ని వెంబడించడం ద్వారా ఏం జరగబోతుందో అంతంలో, ముగింపులో అన్న విషయాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు
చాలా క్లియర్గా కొన్ని విషయాలను తెలియజేస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసినటువంటి విషయాల్ని కొద్ది నిమిషాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎందుకు అనంటే దిస్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ ట్రూత్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. మనందరి జీవితాల్లోనూ చాలా ప్రాముఖ్యమైన అతి ప్రధానమైనటువంటి విషయాన్ని ప్రభు వారు ఇక్కడ చెప్పడాన్ని మనం చూస్తాం. ఈ సంవత్సరం మన కన్వెన్షన్ థీమ్ ఏంటి అని అంటే మనందరం యేసుక్రీస్తు శిష్యులంగా తయారవ్వడం, యేసుక్రీస్తును వెంబడించడం, ఆయన శిష్యులుగా మార్చబడడం అనే అంశాన్ని మనం పెట్టుకున్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆ శిష్యత్వాన్ని గురించి ఒక పిలుపు ఇవ్వడాన్ని మనం చూస్తాం. ఇక్కడ క్రీస్తు చెప్తున్నటువంటి ఈ మాటల్ని, క్రీస్తు పిలుపుని ఏమని అంటారంటే రాడికల్ కాల్ ఫర్ డిసైపుల్షిప్ అని అంటారనమాట. క్రీస్తు శిష్యులుగా ఉండడం కొరకైన దేవుని పిలుపుని ఇదొక రాడికల్ కాల్ ఫర్ డిసైపుల్షిప్. ఆయన శిష్యులుగా ఉండడం అంటే ఏంటో అన్న విషయాన్ని చాలా స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టుగా ప్రభువారు చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ ఆయన ఏమని అంటున్నాడంటే, నన్ను ఎవరన్నా వెంబడించాలి అని అనుకుంటే, నా శిష్యులుగా ఉండాలని అనుకుంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే తమను తాము ఉపేక్షించుకొని తమ సిలువను ఎత్తుకొని ప్రతిరోజు నన్ను వెంబడించాలి అని అన్నారు ప్రభు. ఇప్పుడు ఈ మాటల్ని మనం కాస్త శ్రద్ధగా ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాలు. ఇక్కడ మనం ఈ మాట అడిగేటప్పుడు యేసుక్రీస్తు నన్ను వెంబడించమన్నాడు. ఇప్పుడు మనం కానీ యేసు ప్రభువుని వెంబడించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకుని మన సిలువను ఎత్తుకుని ప్రతిరోజు ప్రభువుని వెంబడించాలి. ఓకే, అసలు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనలో ఒకవేళ మీరందరూ రక్షణ పొంది మారు మనసు పొంది విశ్వాసం ఉంచి ప్రభు పైన సంఘానికి వెళ్తున్న విశ్వాసులైతే ఓకే, మనం యేసు ప్రభు శిష్యులంగా ఉండాలి, ఎందుకంటే యేసు ప్రభు రక్షకుడు కాబట్టి, దేవుడు కాబట్టి అని మనం అనుకోవచ్చు. ఒకవేళ మీలో ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా కానీ యేసు ప్రభువుని గురించి పరిపూర్ణంగా తెలియకపోతే, లేదనంటే జనరల్గా సాధారణంగా ఎవరైనా కానీ మేము యాదృచ్ఛికంగా ఇక్కడికి వచ్చాము, లేదంటే పలానోళ్ళు పిలిస్తే వచ్చాము, ఇక్కడ ఫస్ట్ టైం ఉన్నాము అనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మనందరం కూడా అడగాల్సిన మొదటి ప్రశ్న ఏంటంటే, అసలు యేసు ప్రభువుని ఎందుకు వెంబడించాలి నేను? ఆయన ఎవరు? అసలు ఆయన నేను వెంబడించాల్సిన అవసరం ఏంటి? ఆయన జోలు నాకు ఎందుకు? నా బ్రతుకు నాకు ఇంపార్టెంట్, నేను ఏదో ఒకటి చేయాలి, నేను కాస్త బాగుపడాలి, 5 ఏళ్ళు 3 పూట్ల నోట్లోకి వెళ్ళాలి, కొద్దిగా ఏమన్నా ఓ రూపాయి జాగ్రత్త చేసుకోవాలి, మెల్లిగా చచ్చిపోయే లోపు ఏదన్నా కూతురుకు ఒక ఇల్లు కొడుకు ఒక ఇల్లు కట్టివ్వాలి, లేదంటే నేను ఒకవేళ మీరు ఎవరినొస్తారైతే నేను నెమ్మదిగా ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, లేదంటే మీరు చదువుకుంటున్న పిల్లలైతే నేను బాగా చదువుకోవాలి, ఇంటర్మీడియట్ చదవాలి, డిగ్రీ అయిపోవాలి, బీటెక్ చదవాలి, చదవాలి, లేదంటే ఎంబీఏ చదవాలి, ఎంసీఏ చేయాలి, ఇంకా జ్ఞానం కావాలనుకుంటే పిహెచ్డీలు చేయాలి, లేదనంటే నేను సైంటిస్ట్ని అయిపోవాలి, ఇంజనీర్ని అయిపోవాలి. మా అబ్బాయిని కానీ అడిగితే నువ్వేమవుతావు అంటే వాడు నేను ఆటోమొబైల్ ఇంజనీర్ అవుతాను, ఆకాశంలో ఎగిరే కారు కనిపెడతాను అంటున్నాడు ఈ మధ్యన. అలాంటి కోరికలు మన అందరికీ ఉండొచ్చు జనరల్గా. నా జీవితాన్ని నేను ఇలా చూసుకుంటే చాలండి, నాకెందుకు యేసు ప్రభు అసలు ఆయన ఎవరు, నేను ఆయన్ని ఎందుకు వెంబడించాలి? దిస్ ఈజ్ ఎ నార్మల్ క్వశ్చన్, మనందరికీ వచ్చే ఒక సాధారణమైన ప్రశ్న. ఇప్పుడు అసలు ఫస్ట్ నేను ఎందుకు యేసు ప్రభువుని వెంబడించాలి అన్న దాని దగ్గర మొదలు పెడదాం. ఎవరి యేసుక్రీస్తు అని అంటే ఇవాళండి చాలామంది ఎవరెవరో యేసు ప్రభువుని గురించి ఏంటేంటో మాట్లాడుతూ ఉంటారు. చాలా సోషల్ మీడియా పెరిగిన తర్వాత చాలా అవేర్నెస్ వచ్చింది. యేసు ప్రభువుని గురించి జనం చాలా తక్కువ చేసి మాట్లాడడం, ఆయన గురించి హీనంగా మాట్లాడడం, ఆయన్ని అవమానిస్తూ మాట్లాడడం, ఆయన గురించి ఏదో గోచిగుడ్డ మాత్రమే మిగిలింది, 3 మేకులు కూడా పీక్కోలేనివాడు, ఓ 10 మందిని వెనకేసుకు తిరిగాడు, ఏదేదో చేశాడు, అన్యాయపు తీర్పు తీరిస్తే కనీసం తప్పించుకోలేకపోయాడు, నమ్ముకున్నవాడే మోసం చేశాడు, సొంత ఊరిలోనే ఇవాళ కూడా ఎవడో విలువ ఇవ్వట్లేదు, ఇలాంటి పిచ్చి మాటలు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది పెద్దోళ్ళు. లేదనంటే వాళ్ళ సొంత జ్ఞానాన్ని బట్టి తెలివితేటలను బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, బయట ప్రజలు చెప్తున్నట్టుగా జనం అనుకుంటున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు అలాంటి వాడు కాదు. అసలు ఎవరు యేసుక్రీస్తు ప్రభు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువుని గురించి బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నటువంటి కొన్ని మాటల్ని నేను మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం కానీ మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడండి. అంటే నేనేదో మిమ్మల్ని కన్విన్స్ చేద్దామని నా నోటికి వచ్చిన మాటలు చెప్తున్నానో,
లేకపోతే నేనేదో యేసు ప్రభువుని గురించి అనవసరంగా లేని ఎలివేషన్ ఇస్తున్నానో ఎవరన్నా అనుకుంటారేమోనని నేను పరిపూర్ణంగా లేఖన ఆధారంతో నా ప్రభువుని గురించి కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. 1 అధ్యాయం 3వ వచనంలో ఏమనుందంటే, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నాడంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో సృష్టి మొత్తము కూడా చేసిన ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయన చేతులతో సృష్టిని చేశాడు. ఎవరైనా అని అంటే 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు కానీ మనం చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. చాలా స్పష్టంగా 14వ వచనంలో ఏమంటాడంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. బిగినింగ్లో అంటే లోకం ప్రారంభంలో అప్పటికే ఆల్రెడీ దేవుడు ఉన్నాడు. దేవునికి ఒక బిగినింగ్ అనేది లేదు. సృష్టిని ప్రారంభించినప్పుడు ఈ ప్రారంభంలో సృష్టి మొత్తాన్ని కలుగు చేసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక పేరు ఇవ్వబడింది బిగినింగ్లో, అదేంటంటే వాక్యము, ద వర్డ్. ఈ వాక్యమై ఉన్నటువంటి ఈ దేవుడు సృష్టి మొత్తాన్ని చేశాడు. సమస్తాన్ని చేసిన వాడు ఆయనే. కలిగినదంతయు ఆయన మూలంగానే కలిగింది. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. మన కంటికి కనబడేది కానీ మన కంటికి కనబడినది కానీ సృష్టిలో ఉన్న సమస్తము కూడా ఒక ఆయన చేశాడు. ఆయన ఎవరంటే 2000 సంవత్సరాల క్రితం ఈ యోహాను రాసిన ఈయన ఏమని అంటున్నాడంటే, ఆయన ఇప్పుడు మనతో పాటు మన మధ్యలో శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన నివసించాడు. ఆయన శరీరాన్ని ధరించి మన మధ్యకు వచ్చాడు. ఇదిగో మన మధ్యలో ఉన్న యేసు ఆయనే. ఎలా ఉన్నాడు ఆయన అనంటే, కృపాసత్య సంపూర్ణుడుగా ఉన్నాడు. కృపాసత్య సంపూర్ణుడు అనంటే ఏంటండి? కృప సత్యము సంపూర్ణంగా కలిగిన వాడు. జనం అనుకుంటున్న యేసు కాదు యేసు. ఆయన కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు. ఆయన పరిపూర్ణమైన కృపను కలిగి ఉన్నవాడు. ఆయన మాత్రమే సంపూర్ణమైన కృపను కలిగి ఉన్నవాడు. కృపను సత్యాన్ని సంపూర్ణంగా కలిగిన వాడు కేవలం దేవుడు మాత్రమే. ఆ దేవుడే శరీరధారిగా మన మధ్యలో వచ్చి నివాసం చేశాడు అని యేసుక్రీస్తు ప్రభువుని గురించి యోహాను సాక్ష్యమిస్తున్నాడు. ఇప్పుడు ఆ యేసు ప్రభువుని గురించి ఇంకొక మాట కూడా చెప్తాను. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనాన్ని కానీ మనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనాన్ని, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఇక్కడ రెండో మాట మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు. కంగారు పడొద్దు, నేను క్లారిటీ ఇస్తాను. మనకు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరండి? తండ్రి అయినటువంటి దేవుడు. అయితే ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు, మనకి ఒకే ఒక్క ప్రభువు ఉన్నాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ ప్రభువే మనలను సృజించిన వాడు, మనందరము ఆయన వారము. ఇప్పుడు మరి మనకు దేవుడు తండ్రి అని అంటున్నాడు కదా, ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదా మరి అని అనుకోవచ్చు. కొంతమంది అలాంటి పిచ్చివాదాలకు దిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఈయన చెప్తున్న మాట ఏంటంటే, పౌలు చాలా స్పష్టంగా ఏమని అంటున్నాడంటే, మనందరము ఆయన మూలంగా కలిగాము, మనల్ని సృష్టించిన వాడు ఆయనే. అక్క అన్న, ఇక్కడ ఆయనే మనల్ని సృజించాడు అని మాట్లాడుతున్నప్పుడు ఎవ్రీబడి, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఏ వ్యత్యాసం లేకుండా, ఏ తేడా లేకుండా, ఏ భేదం లేకుండా, భూమి పుట్టిన దగ్గర నుండి మొదలుపెట్టి ఈరోజు పుట్టిన బిడ్డ వరకు
పుట్టిన ప్రతి మానవుడు ఆయన మూలంగా పుట్టిన వారే. ఆయనే వారిని కలుగజేశాడు. ఆ క్రైస్తవుల్ని ఆ గుంపును ఆయన చేశాడేమో, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళని ఆయన చేశాడేమో, ఆ ఉన్న వాళ్ళని ఆయన తయారు చేసుకున్నాడేమో అని అనుకుంటున్నారేమో. కలిగి ఉన్న సమస్తము ఆయన మూలంగానే కలిగింది. కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఆయన మనలను కలుగజేసిన వాడు, మనమందరము ఆయన వారము. మనకు ప్రభువు ఒక్కడే ఉన్నాడు, ఆయన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఇంకొక మాట చూపించి నేను ముందుకెళ్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కానీ మనం చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ఓకే, ఇప్పుడు ఇందాక మనకి ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని అన్నాం కదా. ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, ఇక్కడ ఒక మాటని మనం చూస్తాం. అక్కడ ఏమనుందంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి వారి కొరకు ఇచ్చేశాడు. ఎవరైతే ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఇప్పుడేం జరిగింది అంటే, తండ్రి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చివేశాడు. ఇప్పుడు ఈ కుమారుడు ఎవరు అనంటే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మాటల ద్వారా ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమై ఉండాలి. అదేంటంటే, ఈ కుమారుడు సృష్టికర్త. ఈ కుమారుడే కలిగిన సమస్తాన్ని కలిగించినవాడు. ఈ కుమారుడే సమస్తాన్ని సృష్టించినవాడు. ఈ కుమారుడే మనల్ని కూడా సృష్టించినవాడు. మనందరికీ ప్రభువు ఆయనే. అక్కడి వరకు ఓకేనా? అంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఈ కుమారుడి దైవత్వాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కుమారుడు ఎవరు అనంటే, ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కానీ మనం చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాస్తుందంటే, ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏమంటండి? దేవుడు సంపూర్ణంగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈ యేసుక్రీస్తు ఎవరంటే, తండ్రి పంపించిన కుమారుడు ఎవరంటే, సాక్షాత్తు దేవాది దేవుడే. ఆయన చిన్న దేవుడో, తక్కువ దేవుడో, సృష్టింపబడినవాడో, ఆ ప్రారంభం ఉన్నవాడో కాదు. ఆయన దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణుడైన దేవుడు. ఆయన పరిపూర్ణుడైన దేవుడు మానవునిగా దిగొచ్చాడు. ఎవరండి యేసుక్రీస్తు ప్రభు? పరిపూర్ణమైన దేవుడు. పరిపూర్ణమైన దేవుడు. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇంకొక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే 15వ వచనం నుండి కానీ మనం చదివితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి చదివితే అక్కడ ఏమనుందంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు అంటండి? అదృశ్య దేవుని స్వరూపి అయ్యున్నాడు. స్వరూపం అంటే ఏంటి? రూపం, ప్రత్యక్షత, బయలుపరచబడినటువంటి ఒక వ్యక్తిత్వం, ఒక వ్యక్తి. ఏ వ్యక్తి ఆయన? అదృశ్య దేవుని యొక్క స్వరూపి, ఇంకా సర్వ సృష్టికి ఆది సంభూతుడైన వాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరంటేనండి, ఇప్పుడు వరకు కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళ సొంత తెలివితేటలతో ప్రభువుని గురించి మాట్లాడారే, వాటిలో ఏది కూడా నిజం లేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నానంటే, ఎవ్రీబడి, ఈ ఊళ్ళో ఉన్న ప్రతి వ్యక్తి, ఈ మండలంలో ఉన్న ప్రతి వ్యక్తి, ఈ జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి, దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి,
భూమి తూర్పు కొన నుండి పడమటి కొన వరకు ఉన్న ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ప్రజలు అనుకుంటున్న సామాన్యుడు కాదు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు, ఆయన సర్వ సృష్టికర్త. ఆయనే మనలను సృజించినవాడు. మన కంటికి కనబడేది కానీ మన కంటికి కనబడింది కానీ సమస్తాన్ని సృజించినవాడు ఆయనే. అన్నింటికీ మించి మనం గ్రహించాల్సింది మనలను సృజించినవాడు ఆయనే. ఆయన మన సృష్టికర్త. ఆయన మన సృష్టికర్త. మీరు ఒక కారు తయారు చేశారు అనుకుందాం. దేనికోసం తయారు చేసుకుని ఉంటారు? ఎవరన్నా ఒక వస్తువుని తయారు చేశారు అని అంటే ఫస్ట్ అది వాళ్ళ అవసరత అయి ఉంటుంది. ఆ తర్వాత ప్రజలందరి అవసరత అయి ఉంటుంది. ముందు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించిన తర్వాతే కానీ వాళ్ళ అవసరతను బట్టే కానీ వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకుంటారు. ఎవరు కూడా వాళ్ళ సొంత అవసరం లేకుండా దేన్ని కూడా లోక కళ్యాణం కోసం కనిపెడుతున్నామని అనేవాళ్ళు ఎవరు లేరు. మీరు కావాలంటే కనిపెట్టబడిన ఏ వస్తువును గురించి అన్నా ఆలోచించండి. ఇట్ ఈజ్ ఫర్ దెమ్ ఫస్ట్. వాళ్ళను గురించినటువంటి అవసరత. సేమ్ అలాగే మీరు కారు కనిపెట్టారని అనుకుందాం. ఏం కనిపెట్టారు? కారు కనిపెట్టారు. కారు కనిపెట్టిన తర్వాత కారు కనిపెట్టి మీరు ఇప్పుడు ఈ కారు ఒక 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళాలి, రోడ్డు మీద వెళ్ళాలి, ఇది నన్ను 100 కిలోమీటర్లు తీసుకెళ్ళాలి గంటకి అని కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత ఆ కారు నేను ముందుకెళ్ళిన వెనక్కి వెళ్తాను అంటుంది అనుకోండి, ఏం చేస్తారు మీరు? సరే నేనే కదా కనిపెట్టాను, సరే వెనక్కి వెళ్దాంలే అని అనుకుంటారా? ఈ వెనక్కి వెళ్దాంలే అని అనుకుని పోని వెనక్కి అద్దాలు పెట్టుకుని మళ్ళీ సీట్ ఇటేపుకి తిప్పుకుని ఇటు తిరిగి కూర్చున్న తర్వాత మరి వెనక్కి వెళ్దామని అనుకుంటే మళ్ళీ అది ఇటు వెళ్తాను అంటుంది అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? మీరు ఆలోచిస్తున్నారా? నాతో పాటే ఉన్నారా? మీరు ఎటన్నా వెళ్దామని అనుకుంటే అది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తానంటుంది. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు చెప్పండి? చాలా నిరాశపడతారు, బాధపడతారు. ఇంకా బాగా కోపం ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారు? దిగి కారుని బద్దలు కొట్టేస్తారు, అది నా మాట వినట్లేదని. ఒకటి, అది తయారు చేయబడినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చకుండా దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే దాన్ని బాగా పనిచేస్తుందని అంటారా ఎవరన్నా? దాన్ని ఎవరన్నా వాడతారా? దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. సో ఎప్పుడు అది అర్థవంతంగా పనిచేస్తున్నట్టు, అది ఎప్పుడు దాని ఉద్దేశాన్ని, ఎప్పుడు అది దాని పర్పస్ని సర్వ్ చేస్తున్నట్టు, ఎప్పుడు దాని ఉద్దేశాన్ని అది నెరవేరుస్తున్నట్టు అంటే దాన్ని ఏ ఉద్దేశం కొరకైతే తయారు చేశామో ఆ ఉద్దేశాన్ని అది సక్రమంగా నెరవేరుస్తున్నప్పుడు. అర్థమైందా? సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనందరం ఎవరి చేత సృజించబడ్డాం? దేవుని చేత సృష్టించబడ్డాం. మనందరినీ దేవుడు చేశాడు. కాబట్టి మన మీద హోల్ అండ్ సోల్ కాపీ రైట్స్ ఎవరికి ఉన్నాయి? దేవునికి మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అని అనడానికి వీల్లేదు. కాబట్టి మనందరం కూడా ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. అందుకని దేవుడు ఏమన్నాడంటే మానవుల్ని తయారు చేసి ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో కానీ మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా ఏమని రాసి ఉంటుందంటే దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరుని సృజించెను. దేవుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. కాబట్టి భూమి మీద 2 జంటలు ఉన్నాయి, స్త్రీలు పురుషులు. ఇప్పుడు జనం చాలా పుట్టించుకున్నారనుకోండి, కానీ అవేమీ నిజం కాదు. దేవుడు చేసింది 2. ఇప్పుడు ఈ స్త్రీలు పురుషులు ఎవరైనా కానివ్వండి ఎవరి పోలికలో చేయబడ్డారు? దేవుని పోలికలో దేవుని స్వరూపంలోనే చేయబడ్డారు. ఎందుకు చేశాడు దేవుడు? ఈ మానవులకు ఏమని చెప్పాడు ఆయన అనంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని ఏలండి. ఆ మాట క్లియర్గా ఏమని దేవుడు చెప్తాడంటే నేను మిమ్మల్ని నా మహిమ కోసం చేశాను, మీరు మీ కొరకు చేయబడిన ఈ సృష్టి మొత్తాన్ని కూడా నా మహిమ కొరకు నా ప్రతినిధులుగా ఏలండి అన్న మాటకు అర్థం ప్రాతినిధ్యం వహించండి అనే అర్థం వచ్చే హీబ్రూ పదం ఉపయోగించబడింది అక్కడ. సో ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుడు ఏమన్నాడంటే మనల్ని చేసి ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసి తన మహిమ కొరకు బ్రతకమన్నాడు, తన ప్రతినిధులుగా సృష్టిని ఏలమన్నాడు. నాకు
దేవునితో సంబంధం లేదు, నాకు ఆ దేవుడు ఎవరో తెలియదు, నాకు దేవుడు అనవసరం, నేను దేవుణ్ణి నా నోటికి వచ్చినట్టు తిడతాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అని అంటే మీరే కానీ సృష్టికర్త అయితే ఏం చేస్తారు చెప్పండి? కారు 2 సార్లు ముందుకెళ్ళమంటే వెనక్కి వెళ్ళమంటే ముందుకెళ్తుందనే దిగి పగలకూడదామని అనుకున్నామే. నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, నాకు దేవుడితో సంబంధం లేదు అనుకుని 100 ఏళ్ళు బ్రతకాలని అనుకుంటే దేవుడు ఏం చేయాలి? జస్ట్ హ్యూమన్లీ స్పీకింగ్, మనుషులంగా మనం మాట్లాడుకుంటేనే కాస్తో కోస్తో ఒక అర్థం వస్తుంది, ఒక వివరణ వస్తుంది, ఒక వివరం తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనుషులు ఆ దేవునికి అనుకూలంగా బ్రతకడానికో, ఆ దేవునికి ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికో ఎవ్వరూ ఇష్టపడట్లేదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీ ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే యూ హ్యావ్ టు ఫాలో మీ. మనందరి ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలి. ఎందుకు ఆయన్ని వెంబడించాలి అని అంటే నేను మీకు 2 విషయాలు చెప్పాను. ఆయన దేవుడు, రెండవది ఆయన మన సృష్టికర్త. కాబట్టి మనం ఆయననే వెంబడించాలి, ఆయన కొరకే బ్రతకాలి, ఆయన శిష్యులంగానే ఉండాలి, ఆయన చెప్పినట్టుగానే చెయ్యాలి. అంతకు మించి వేరే ఇంకొక ఆప్షన్ ఏమీ లేదు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలంటే ఏం చేయాలి? ఆ పర్పస్ని సర్వ్ చేయాలంటే ఏం చేయాలి? మన ఉద్దేశానికి తగినట్లుగా అర్థవంతంగా మీనింగ్ఫుల్గా మన జీవితాన్ని గడపాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట మనం చదువుకున్న లేఖన భాగంలో 8వ అధ్యాయం 34వ అధ్యాయంలో, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఏం చేయాలి? నన్ను వెంబడించే వాళ్ళు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తనను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? ఒక వ్యక్తి తనను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? తనను తాను తిరస్కరించుకోవడం అని అర్థం అనమాట. తనని తాను రిజెక్ట్ చేసుకోవడం అని అర్థం అనమాట. తనను తాను తిరస్కరించుకోవడం, రిజెక్ట్ చేసుకోవడం అని అంటే ఏంటంటేనండి, మనుషులంగా మనందరం కూడా నేను నా ఇష్టం వచ్చినట్లు బ్రతికితేనే నాకు స్వాతంత్రం అని అనుకుంటున్నారు, కానీ మనం ఎవరం కూడా స్వాతంత్రంలో బ్రతకడం లేదు. మనమందరం స్వాతంత్రంలో బ్రతకడం లేదు. బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, మనందరము మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా అని మాట్లాడతాడు ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులతో. ఆ మాటకు అర్థం ఏంటంటే మనందరం కూడా మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము. మనందరం మరణకరమైనటువంటి మృతమైన స్థితిలో ఉన్నాము. ఆత్మీయంగా దేవుడెవరో తెలియని స్థితిలో ఉన్నాము. ఎందుకు? ఏం జరిగింది? కారణం ఏంటి అని అంటే, మన దీని అంతటికి కారణం ఏంటంటే మీ పాపముల చేతను అపరాధముల చేతను అని అంటున్నాడు అనమాట. పాపం అంటే ఏంటంటే దేవునికి విరోధంగా బ్రతకడం. పాపము అనే పదానికి ఉపయోగించబడిన గ్రీక్ పదం ఏంటంటే హమర్టియా అనే పదం ఉపయోగించబడింది. అమర్టియా అనే ఆ గ్రీకు పదానికి అర్థం ఏంటంటే మిస్సింగ్ ద మార్క్. ఆర్చరీ తెలుసు కదా మీకు, బాణాలు వేసే పోటీ ఉంటుంది కదా ఒలింపిక్స్లో, ఆ మధ్యలో చుక్కకి అన్ని బాణాలు తగిలితే వాళ్ళ గోల్డ్ మెడల్ ఇస్తారనమాట. దాన్ని ఆర్చరీ అని అంటారు. సో ఆ మధ్యలో ఆర్చరీ ఆడేటప్పుడు బాణం ఆ మధ్యలో చుక్కకి తగలకుండా పక్కన ఎక్కడ తగిలినా సరే అరే గురి తప్పిందిరా అని అంటారు కదా. ఆ గురి తప్పింది అనే మాటను గ్రీక్లో అమర్టియా అని అంటారనమాట. సో ఇప్పుడు గ్రీక్లో పాపము అనే పదానికి ఒరిజినల్గా బైబిల్ రాసిన భాషలో ఉపయోగించబడిన మాట ఏంటంటే అమర్టియా అని అంటే ఏంటంటే గురి తప్పడం. పాపము అనంటే గురి తప్పడం. మనం గురి తప్పి బ్రతుకుతున్న బ్రతుకు మూలంగా ఈ బ్రతుకు మనకు దేనికి కారణమైందంటే ఇది మనకేం తీసుకొచ్చిందంటే మరణాన్ని తీసుకొచ్చింది. ఇట్ కాజ్డ్ us డెత్. ఇది మనకు మరణాన్ని తీసుకొచ్చింది. ఈ మరణం మనల్ని ప్రస్తుతానికి ఆత్మీయంగా చనిపోయేటట్టుగా చేసింది. ఈ మరణానికి ఫలితం ఏంటి? ఈ మరణం మూలంగా ఏం జరిగింది అని అంటే ఇందాక మనం చదువుకున్న కొలస్సీ పత్రికలోనే 3వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా
జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. 8వ వచనంలో అంటాడు, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నింటినీ విసర్జించండి. ఇవన్నీ కూడా ఎలాంటివంట? లోకంలో ఉన్నవి. ఇవన్నీ కూడా దేనికి కారణం అవుతాయో తెలుసా? 6వ వచనంలో అంటున్నాడు, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. సార్, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానని అనుకుంటున్నారే, మీ ఇష్టం వచ్చినట్టు ఉండడం అంటే ఏంటో తెలుసా? నోటికి వచ్చినట్టుగా బూతులు తిట్టడం. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను నా ఇష్టం వచ్చినట్టుగా తాగుతాను, నా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాను అని దాని అర్థం. నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను అంటే మంచి చేస్తానని కాదు. జనం ఎవరి అర్థం కూడా మంచిగా ఉండాలి నాన్న, పెద్దవాళ్ళ మాట వినాలి నాన్న, పెద్దలకు లోబడండి నాన్న, పెద్దల్ని గౌరవించండి నాన్న, మంచి చెయ్యండి నాన్న జనానికి అని ఎవరన్నా చెబితే నువ్వెవడు నాకు చెప్పడానికి? నీ మాట నేను ఎందుకు వినాలి? నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. తల్లిదండ్రులు చెబితే మా అమ్మ నాన్నల మాట నేను ఎందుకు వినాలి? ఈ మధ్యలో ఎవరినో ఇంటర్వ్యూ చేస్తే ఒక ఆడపిల్ల ఎవరో, నువ్వు ఆ సోషల్ మీడియాలో నువ్వు పెట్టి ఆ పోస్టులు ఏంటి, ఆ వీడియోలు ఏంటి, ఆ రోకం అంతా ఏంటి అని ఎవరో అడుగుతున్నారు. అడుగుతుంటే ఆ అమ్మాయి అంటుంది, నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చింది పెట్టుకుంటా. మీ అమ్మ నాన్నలు ఏమనుకుంటారు? కనీసం వాళ్ళు తలెత్తుకుంటారా? అసలు వాళ్ళ మాట ఏమేమంటే వాళ్ళెవరు? అసలు వాళ్ళ మాట నేను ఎందుకు వినాలి? వాళ్ళు నన్ను కంటే వాళ్ళ మాట నేను వినాలా? నా జీవితం నా ఇష్టం. వాళ్ళు కన్నారు, వాళ్ళ పని అయిపోయింది, అంతే. సో వాళ్ళ ఇష్టం అని అంటే ఏంటంటే వాళ్ళ అర్థం ఇక్కడ ఈయన ఏమని అంటున్నాడంటే చాలా క్లియర్గా ఏమని చెప్తున్నాడంటే, జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు, ఇవన్నీ లోకంలో ఉన్నటువంటి విషయాలు. సో జనానికి ఏం కావాలి అని అంటే డబ్బు కావాలి, తీవ్రమైన ధనాపేక్ష. డబ్బు సంపాదించడానికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బతికితే అప్పుడు వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చిన అడ్డదారుల్లో అన్యాయంగా అక్రమంగా బ్రతికితే అది వాళ్ళకి స్వాతంత్రం. తర్వాత శరీరాన్ని సంతోష పెట్టుకోవడానికి జనం ఇష్టం వచ్చినట్టుగా పెళ్ళికి ముందు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎంతమందితోనైనా తిరగొచ్చు, పెళ్ళయిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎంతమందితోనైనా తిరగొచ్చు. ఒకళ్ళతోనే ఉండండిరా అని చెప్తే అది వాళ్ళని బంధించినట్టు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు స్వాతంత్రం అంటే? లోకం దృష్టిలో ఏమి స్వాతంత్రమో? వ్యర్థమైన చెడుతనం అంతా కూడా లోకం స్వాతంత్రం అని అనుకుంటున్నారు. కానీ అది దేవుని దృష్టిలో పాపం. కానీ అది వాస్తవానికి పాపం. ఎందుకు అనంటే దేవుడు మనల్ని ఇంకో గురి కలిగి తయారు చేశాడు. మన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఇంకొక ఉద్దేశం కొరకు సృజించాడు. కానీ మనం మాత్రం మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాం. ఆ ఇష్టం ఏంటంటే మన ఇష్టం అని అనుకుంటున్నాం, కానీ అది మన ఇష్టం కాదు. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, మీరు ఆ పాపము, అపరాధము ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటాడు, మీరు వాయుమండల సంబంధ అధిపతి అయినటువంటి, ఈ లోకానికి అధిపతి అయినటువంటి సాతానుడు పెట్టిన ధర్మం చొప్పున మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతుకుతూ వచ్చారు. సాతానుడు ఒక ధర్మం పెట్టాడు లోకంలో. ఆ ధర్మం కోసం బ్రతుకుతున్నారు జనం ఇవాళ. ఆ ధర్మం ఏంటంటే వాడు పెట్టిన పాపపు నీచపు ధర్మం. ఈ ధర్మం దేవుని ఉగ్రతకు మనల్ని పాత్రుల్ని చేసే ధర్మం. రెండవది అంటాడు, మీరు మీ మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి, మీ శరీరాన్ని సంతోష పెట్టుకోవడానికి మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతుకుతూ వచ్చారు. అది కూడా మళ్ళీ వాడి ఇన్ఫ్లుయెన్సే. ఇక్కడ ఎక్కడా కూడా మనల్ని సృష్టించిన సృష్టికర్తను గురించి తెలుసుకోవడానికి కానీ, అరే నేను అసలు ఎందుకు పుట్టాను, నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు, నన్ను అసలు ఎవరు పుట్టించారు, నేను ఎందుకు బతుకుతున్నాను, నేను దేనికోసం బ్రతకాలి అనే ఆలోచన లేకుండా లోకంలో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. ఒకవేళ 99.5% ఇలాగే బ్రతుకుతున్నారు. ఆ 0.5% ఉన్నారు చూసారా, 0.5% ఉన్నారు కదా, 0.5% ఉన్న ప్రజలు ఎవరంటే, అరే జీవితానికి అర్థం ఇది కాదు, జీవితం అంటే ఇది కాదు, ఇదంతా వ్యర్థం, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు, మనల్ని సృష్టించిన ఒక ఆయన ఉన్నాడు, దానికోసం మనం బ్రతకాలి అని అనుకుని కాస్త ధ్యాస కలిగి ఆ దేవుడు ఎక్కడున్నాడు అని వెతుకుతున్నా సరే వాళ్ళకి ఆ దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఉందా? లేదు. ఎందుకు అని అంటే వీళ్ళు ఆత్మీయంగా మృతమైన స్థితిలో ఉన్నారు.
ఇప్పుడు ఆ స్థితి నుండి విడిపించడానికి మన కొరకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన యేసుక్రీస్తు. నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మన సృష్టికర్తకు ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతకాలి. మన సృష్టికర్త కొరకు మనం బ్రతకాలి. మనల్ని ఆయన దేని కొరకు సృజించాడో దానికోసం బ్రతకడమే అర్థవంతమైన అసలైన జీవితం. ఇప్పుడు ఆ సృష్టికర్త ఎవరు అనంటే యేసుక్రీస్తే. ఇప్పుడు మరి ఆయన గురించి మనం ఎలా తెలుసుకుంటాము అనంటే, ఆయనను గురించి తెలుసుకోవడానికి ఉన్న దారి కూడా యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తుని గురించి మరి ఎక్కడ తెలుసుకుంటాం మనం అంటే, ఇక్కడ తెలుసుకుంటాం. అందుకనే ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఈ వాక్యాన్ని మీకు చెప్తున్నాం. ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మన జీవిత అర్థాన్ని మనం తెలుసుకోవడానికి, మన జీవిత పరమార్థాన్ని మనం తెలుసుకోవడానికి, మన జీవితాన్ని అర్థవంతంగా బ్రతకడానికి, టు లివ్ అవర్ లైఫ్స్ మీనింగ్ఫుల్లీ, ది ఓన్లీ వే ఈజ్ టు లివ్ ఫర్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు కొరకు బ్రతకడం తప్ప వేరే ఇంకొక అర్థవంతమైన విధానం ఏమీ లేదు మన జీవితానికి. ఎవరి కోసం బ్రతకాలండి? ఎవరి కోసం బ్రతకాలి చెప్పండి? ఎవరి కొరకు బ్రతకాలి? యేసుక్రీస్తు కొరకు బ్రతకాలి. ఆయనను వెంబడించాలి. ఆయన వలె బ్రతకాలి. ఈ సర్వోన్నతుడైన దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఎలా వచ్చాడంట? శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. ఈ నివసించిన ఈ దేవుడు ఏం చేశాడంట? శరీరధారిగా మన మధ్యలో నివసించి మనకు మాదిరిగా జీవించి వెళ్ళాడు. పరిపూర్ణమైనటువంటి నీతిమంతుడుగా ఆయన జీవించాడు. పరిపూర్ణమైనటువంటి మానవునిగా ఆయన జీవించాడు. పాపరహితుడుగా ఆయన జీవించాడు. ఆ రోజుల్లోనండి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అని కొంతమంది ఉండేవాళ్ళు అనమాట. శాస్త్రులు అంటేనేమో ధర్మశాస్త్రాన్ని చాలా జాగ్రత్తగా కాపీస్ రాసేవాళ్ళని స్క్రైబ్స్ అని అనేవాళ్ళు. స్క్రైబ్ అంటే రాసేవాడు, స్క్రిబ్లింగ్ అంటే రాయడం కదా, సో రాసేవాడు అని అర్థం అనమాట. సో తర్వాత పరిసయ్యుల నుండేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు అనమాట. సద్దుకయ్యుల నుండేవాళ్ళు, వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళే. వీళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే, ధర్మశాస్త్రాన్ని బోధించడం మాత్రమే కాదు, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆచారాన్ని కూడా తూచా తప్పకుండా పాటించేవాళ్ళు, ప్రజలందరూ పాటించేలా చేసేవాళ్ళు. వాళ్ళకి ధర్మశాస్త్రం అంతా కూడా కంఠస్థం అనమాట. ధర్మశాస్త్రంలో వాళ్లకు తెలియని కామా, ఫుల్ స్టాప్ కూడా ఉండదు. కొన్ని వేల కాపీలు వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు రాస్తారు. హెబ్రీ భాషలో చిన్న చిన్న చుక్కలు కూడా చాలా మ్యాటర్ అనమాట. బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు హెబ్రీ భాష నేర్చుకుంటా ఆ చుక్కలో రాయాల్సి వచ్చినప్పుడు అది ప్రింటింగ్ మిస్టేక్ అర్థమయ్యేది కాదు, అక్షరంలో చుక్కలో అర్థమయ్యేది కాదు. అంత ప్రాముఖ్యం అనమాట చిన్న చిన్న చుక్కలు కూడా. కానీ వాళ్ళకి ఆ చుక్కలు కూడా కంఠస్థం. అంత కంఠస్థమైన వ్యక్తులు అందరి ముందు ప్రభువు నిలబడి, నాలో పాపముందని ఎవడైనా స్థాపించగలడా అని సవాలు చేస్తే ఒక్కళ్ళ నోట్లో నుండి మాట బయటికి రాలేదు. ఇవాళ కనీసం ఏబిసిడీలు ఒక క్రమంలో చెప్పలేనోడు, ఆ నుండి బండిరావు వరకు ఒకసారి చదవలేనోడు కూడా ప్రభువుని గురించి మాట్లాడేవాళ్ళు. ఇవాళ మన ప్రభువు యేసుక్రీస్తు పాపరహితుడు, నీతిమంతునిగా ఆయన జీవించాడు. మనందరికీ మాదిరిగా ఆయన జీవించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఫాలో అవ్వడానికి, మన జీవితాన్ని అర్థవంతంగా గడపడానికి మనం బ్రతుకుతున్నాంరా అనంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదిరా బ్రతుకంటే, అర్థవంతంగా బ్రతికాంరా, మీనింగ్ఫుల్గా మన జీవితాన్ని గడిపాంరా అని వెనక్కి తిరిగి చూసుకోగలిగిన జీవితం జీవించడానికి మనకున్న ఒకే ఒక్క మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట, మీరు నిజంగా అలా బ్రతకాలని అనుకుంటే ఏం చేయాలంటే, నేను మీకు టెక్నిక్ చెప్తా. అదేంటంటే చాలా సింపుల్. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ప్రతిరోజు నన్ను వెంబడించండి. దట్స్ ఇట్. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, నేను ఇలా ఉంటేనే నా ఇష్టం అని అనుకుంటున్నారే, ఆ నా ఇష్టం అన్న దాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? దానిని విడిచిపెట్టాలి, దానిని విసర్జించాలి. ఏం విసర్జించాలి అంటే, జారత్వం, వ్యభిచారం, కామాతురత, అపవిత్రత, కోపం, ఉగ్రత, దుష్టత్వం, దూషణ,
బూతులు, వీటన్నింటినీ విడిచిపెట్టాలి. ధనాపేక్ష విడిచిపెట్టాలి. శరీరాన్ని సంతోషపెట్టుకునే కోరికలు విడిచిపెట్టాలి. నాకు చేయాలనిపించిన పనులన్నీ నేను విడిచిపెట్టాలి. త్రాగుడు విడిచిపెట్టాలి, తిరుగుడు విడిచిపెట్టాలి, దేవునికి విరోధమైన వ్యతిరేకమైన ప్రతి దాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు అనంటే అది మన మీదకి దేవుని ఉగ్రతను తీసుకొచ్చేదే కానీ మన జీవితాన్ని అర్థవంతంగా గడపడానికి అది పనికొచ్చేది కాదు. ఎవరెన్ని చెప్పినా సరే, ఎవరెంత మాట్లాడినా సరే, మనకి మన ఇష్టం వచ్చిందే మనం చేస్తాం, మనం చేయాలనుకున్నదే మనం చేస్తాం. ఎవరు చెప్పింది వినే పని లేదు. ఎంత మంచి అనిపించినా సరే దాన్ని చేసే పనే లేదు. సరే, ఇప్పుడు వరకు అలా బ్రతుకుతూ వచ్చామేమో, కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇది కేవలం స్కూల్లో టీచర్ గారు చెప్పిందో, ఇప్పటి వరకు అమ్మ నాన్నలు చెప్పిందో, లేదంటే కాస్త పెద్దోళ్ళు మాట్లాడిందో కాదు. మనల్ని సృజించిన సృష్టికర్త చెప్తున్న మాట. మనల్ని మనం ఉపేక్షించుకొని మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తుని వెంబడించడమే నిజమైనటువంటి జీవితం. దెర్ ఈస్ నో అదర్ వే. There is no other way of life. జీవితాన్ని గడపడానికి ఇంకా ఇంతకు మించిన ఇంకొక దారి లేదు. ఏం చేయాలి అంటే, మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే ఇది నా ఇష్టం అని అనుకున్న ప్రతిదాన్ని డిలీట్ చేయడం, తిరస్కరించుకోవడం. తన సిలువనెత్తుకొని, అంటే సిలువనెత్తుకోవడం అంటే ఏంటి? సిలువ అనేది అవమానానికి, శ్రమకు గుర్తు. సిలువ వేయబడ్డం అని అంటే అత్యంత అవమానకరమైన శిక్షను అనుభవించడం. సిలువ వేయబడ్డం అంటే అత్యంత వేదనకరమైనటువంటి, బాధాకరమైనటువంటి శిక్షను అనుభవించడం. ప్రతిరోజు తన సిలువను ఎత్తుకోవడం అని అంటే రెండు విషయాలు. అవమానాన్ని, శ్రమను భరించడానికి సిద్ధంగా ఉండడం. ఈ లోకమంతా కూడా ఒక ధర్మం చొప్పున నడుస్తుంది. వాడు పెట్టిన ధర్మం ప్రకారం వెళ్తున్నారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన సృష్టికర్త అయిన క్రీస్తును వెంబడించాలి. కాబట్టి మనం ఆ ధర్మానికి విరోధంగా క్రీస్తుకు లోబడి, క్రీస్తును పోలి మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని వెంబడిస్తున్న లోకమంతా మనల్ని అవమానించవచ్చు, మనల్ని శ్రమలకు గురి చేయొచ్చు. అనేక శ్రమలు పెట్టడానికి, మనల్ని యేసుక్రీస్తు అనుచరులని శ్రమ పెట్టడానికి సాతానుడు అన్ని రకాలుగాను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వాడు చేస్తాడు అంతే. అయినా సరే మనం ఆయన్ని వెంబడించాలి. కంగారు పడొద్దు. మరి ఈ శ్రమలని నేను ఎందుకండి పడ్డాం, అప్పుడు ఇంకా దేవుడు ఎందుకండి, అసలు ఆయన ఏం దేవుడు అండి అని అనుకుంటున్నారేమో. వస్తాను అక్కడికి కూడా. ప్రభు ఆ మాట కూడా చెప్తాడు చాలా క్లియర్గా. ఆయన దేవుడు కదా, ఒక స్పష్టత లేకుండా ఆయన మాట్లాడు. సెలువును ఎత్తుకుని బ్రతకడం అని అంటే ఈ జీవితం అంతా ఇటు గడిపేస్తే ఇంకా లాభమే ఉందండి దానివల్ల అనుకుంటున్నామేమో. అనుకోవచ్చు, కానీ దేర్ ఈజ్ క్లారిటీ. ఏం కంగారు పడొద్దు, అక్కడికి కూడా వద్దాం. సో ఇప్పుడు ఆయన అంటాడు, ఎందుకు సార్ మనం బ్రతకాలి, ఎందుకు బతకాలి, ఆయన కోసం ఎందుకు బతకాలి అని అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇలా బ్రతకాల్సిందే మీరు. ఎందుకు అని అంటే, ఎవడైనా కానీ ఇలా తన సిలువనెత్తుకొని ఆయనను వెంబడిస్తూ బ్రతికితే వాడు నిజంగా తన ప్రాణాన్ని కాపాడుకున్నట్టు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి యేసు ప్రభువుని కాదంటే దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ ప్రభువు కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడితే, తన సిలువనెత్తుకొని ప్రతిరోజు ఆయనను వెంబడించడానికి, తనను తాను తిరస్కరించుకొని బ్రతకడానికి కానీ ఎవరన్నా సిద్ధపడితే వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితాన్ని కాపాడుకున్నట్టు, రక్షించుకున్నట్టు. లేదు నేను డబ్బే సంపాదించుకుంటాను, నేను అన్యాయంగానే బ్రతుకుతాను, నా శరీరాన్ని సుఖపెట్టుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టే నేను బ్రతుకుతాను, నేను ఆయన కోసం దేన్ని వదిలిపెట్టను, నేను సుఖంగా సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టు. అదేంటండి, నేను ప్రాణాన్ని కాపాడుకుంటే మీరు పోగొట్టుకున్నట్టు అంటారు? యేసు ప్రభు చెప్తున్న పారాడాక్స్ ఇది. పారాడాక్స్ అని అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో వ్యతిరేక అర్థం వచ్చేటువంటి పదాలు అన్నమాట. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవాలనుకుంటే దాన్ని పోగొట్టుకో అని అంటున్నాడు. పోగొట్టుకుంటే ఎట్లా రక్షించుకుంటామండి? మళ్ళీ ఆయన అంటున్నాడు, నీ ప్రాణాన్ని నువ్వు నిజంగా పోగొట్టుకుంటే దాన్ని రక్షించుకున్నట్టు. పోగొట్టుకుంటే ఇంకా రక్షించుకోవడం ఏంటి? రక్షించుకోవాలంటే పోగొట్టుకోవడం ఏంటి? ప్రభు మాట్లాడుతున్న మాట. పోగొట్టుకోవడం అని అంటే మనల్ని మనం తిరస్కరించుకోవడం. రక్షించుకోవడం అంటే ప్రభువు కొరకు మనం బ్రతకడం.
ఈ మాట కాస్త ముందుకెళ్ళిన తర్వాత క్లారిటీ వస్తుంది. కానీ మనం ఖచ్చితంగా ఆయన కొరకు బ్రతకాల్సిందే. ఎందుకు అని అంటే ఆయన అంటున్నాడు, మీకు ప్రాణాన్ని ఇచ్చింది నేను, మీకు ఆయుష్నిచ్చింది నేను, మిమ్మల్ని కలగజేసిన వాడిని నేను, కానీ మీరు నన్ను వెంబడించకుండా సమస్తాన్ని వెంబడిస్తాను అని అంటే ఆఖరికి నేను దాన్ని తీసేస్తే ఏంటి మీ పరిస్థితి? తర్వాత వచనంలో ప్రభు అంటున్నాడు చూడండి, 36వ వచనంలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనం? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? నాకు యేసు ప్రభు అక్కర్లేదు, నా సృష్టికర్త అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, నాకు ఇదే కావాలని ఒకడు అంతా సంపాదించుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? అంతా సంపాదించుకున్న తర్వాత ఆఖరికి ప్రాణం పోయిందనుకోండి, ఏమవుతుంది? స్వీట్లు తింటే షుగర్ వచ్చిద్దంటని చిన్నప్పటి నుండి ఒక్క చాక్లెట్ కూడా కొనుక్కోకుండా జాగ్రత్తగా డబ్బులన్నీ రూపాయి జాగ్రత్త చేసుకుని 50 సంవత్సరాలు అయిన తర్వాత 400 షుగర్ కనపడుతుంది అనుకోండి, చాక్లెట్లు తినకుండా దాచుకున్న డబ్బులన్నీ ఏం తింటా ఖర్చు పెట్టాలి? షుగర్ బిళ్ళ కొనుక్కోటానికి. ఒకటి చాలా ప్రయాసపడి 2 అంతస్తుల ఇల్లు ఇసుకతో కట్టేసుకున్నాడు అనుకోండి, ఒక తుఫాన్ వస్తే ఏమవుతుంది? ఇసుకతో కట్టుకున్నాడు, ప్రయాసపడ్డాడు, తుఫాన్ వచ్చి కొట్టింది, ఆనవాలు కూడా కనపడదు. జస్ట్ లైక్ దాట్, అంతే. లోకమంతా సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? కానీ ప్రభువు కోసం బ్రతికితే దాన్ని కాపాడుకున్నట్టు. ఏంటంటే ఇందాక నుండి ప్రభు కోసం బ్రతికితే కాపాడుకున్నట్టు అంటారు, పోగొట్టుకోమంటారు, నన్ను నేను కాదనుకోమంటారు, ఏమీ వద్దు ఆయన కోసమే బ్రతకమంటారు, సిలువనెత్తుకొని బ్రతకమంటారు, అవమానం కోసం రెడీగా ఉండమంటారు, శ్రమ పడ్డానికి రెడీగా ఉండమంటారు. ఇవన్నీ గడిపి చచ్చిపోతే ఇక జీవితానికి అర్థం ఏముంది? ఇప్పుడు చెప్తా, ప్రభు మాట్లాడుతున్న ఆఖరి మాట, వ్యభిచారమును పాపమును చే ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను. ఇక్కడ మనకు అసలైన క్లారిటీ వచ్చే విషయం ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు ఇందాక యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చారు, ఆయన 33.5 సంవత్సరాలు నీతిమంతునిగా జీవించాడు, మన ముందు ఒక అద్భుతమైన మాదిరిగా ఉండి వెళ్ళాడు అని అనుకున్నాం కదా. ఈ ఉండి వెళ్ళిన ఆయన ఎందుకు చనిపోయాడు అని అంటే మన పాపముల కొరకు చనిపోయాడు. ఆయన మన పాపాలన్నీ తన పైన వేసుకొని చనిపోయాడు. ఆయన నీతిమంతుడు, పాపరహితుడు అని చెప్పాను కదా. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు చనిపోవాలి? అసలు మరణం ఎందుకు వచ్చింది? అసలు మరణం అంటే ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది ఒక మాట, పాపము వలన వచ్చు జీతము మరణము. మరణం కేవలం పాపం మూలంగానే వచ్చింది, పాపానికి జీతంగానే వచ్చింది. మరి ఇలాంటి జీతం యేసు ప్రభువుకి ఎందుకంటే రావడం, ఆయనలో పాపం లేకపోతే? అందుకనే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమని అనంటే, దేవుడు ఏం చేశాడో తెలుసా? మనందరం కూడా దేవుని ముందు నీతిమంతులంగా మార్చబడ్డం కొరకు, మనందరం పరిశుద్ధులంగా కనబడ్డం కొరకు ఆయన ఏం చేశాడంట? పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. క్రైస్ట్ బికేమ్ సిన్ ఫర్ us. యేసుక్రీస్తు ప్రభు వారి పైన మనందరి పాపము కృమ్మరించబడింది, మనందరి పాపము ఆయనకు ఆపాదించబడింది. అందుకని ఆయన మరణాన్ని పొందాల్సి వచ్చింది. క్రీస్తు శిలువ మరణంలో జరిగిందేంటో తెలుసా? మనందరి పాపానికి వెల చెల్లించబడింది, మనందరి పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. ఆయన మనందరి పాపాలు తనపైన వేసుకుని మనం పొందాల్సిన మరణాన్ని, మనం అనుభవించాల్సిన దేవుని ఉగ్రతను పరిపూర్ణంగా శిలువ మరణంలో అనుభవించాడు. ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున ఆయన తిరిగి లేచాడు.
మరణాన్ని, శాపాన్ని, పాపాన్ని ఓడించి తిరిగి లేచాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన చనిపోయింది నా కొరకే, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా దేవుడు, ఆయనే నా సృష్టికర్త, నేను ఆయన కొరకే బ్రతుకుతాను, ఆయన శిలువ మరణం ద్వారా నా పాపం కొట్టివేయబడింది, ఆయన శిలువ మరణంలో నా పాపం అంతా చెల్లించబడింది, పరిహరించబడింది అని నమ్ముతారో వాళ్ళందరూ రక్షించబడతారు. ఇది బైబిల్ చెప్తున్న సువార్త. ఇప్పుడు ప్రభు అంటున్న మాట, ఇప్పుడు ఆయన 3వ రోజున తిరిగి లేచి, మరి ఏడండి ఆయన ఇక్కడ లేడు కదా అని అంటే, ఆయన శరీరధారిగా మన మధ్యలో లేడు. 500 మంది ఆయనతో కూడా ఉన్న ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన తన ఆత్మను మనతో ఉండడానికి పంపించాడు. ఆయన ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నాడు, కానీ శరీరధారిగా మనతో లేడు. ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఆ పైకి ప్రజలందరూ చూస్తూ ఉండగా వెళ్ళిన ఆ యేసుక్రీస్తు చాలా త్వరలో 2వసారి రాబోతున్నాడు. చాలా త్వరలో ఆయన రాబోతున్నాడు. ఆ 2వసారి వచ్చేటప్పుడు ఆయన ఎలా వస్తాడో తెలుసా? ఆయన అంటున్నాడు చూడండి, తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చునప్పుడు. ఆ యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి దిగి రాబోతున్నాడు. తన తండ్రి మహిమ కలిగి పరిశుద్ధ దూతలతో కూడా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. అక్కడ తండ్రి ఎదుట ఆయన మనల్ని మహిమపరచబోతున్నాడు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆయన ఎదుట మహిమపరచబడబోయే జీవితం, ఆ మహిమతో మనం గడపబోతున్నటువంటి జీవితం, ఇట్ ఈజ్ ఫర్ ఎవర్. అది నిత్యత్వము, అది నిరంతరమైనటువంటి జీవితము. దానికి ఇక అంతం అనేది లేదు. ఈ భూమి మీద మనం బ్రతికే బ్రతుకు ఎంతకాలమో మనకి తెలీదు. ఈ క్షణం కూర్చున్న పళంగా చచ్చిపోవచ్చు, ఇలా మాట్లాడుతూ నేను ఆగిపోవచ్చు. ఈ రాత్రి ఎంతమంది ఇంటికి వెళ్తామో మనకి గ్యారంటీ లేదు. రేపు ఎంతమంది చూస్తారో ఎవరికి గ్యారంటీ లేదు. ఇది అల్పమైనటువంటి జీవితం. కాబట్టి ఈ జీవితాన్ని గడిపిన 4 రోజులు ప్రభు కొరకు గడిపితే ఒక నిత్య జీవితం ఉంది. ఆ జీవితంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయనే రాబోతున్నాడు త్వరలో. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఎవరైతే తమను తాము ఉపేక్షించుకొని తమ సిలువనెత్తుకొని ప్రభువుని వెంబడిస్తారో వారందరూ 100,000 వేల లక్షల కోట్ల సంవత్సరాలు ఆయన మహిమలో జీవిస్తారు. ఎవరైతే ఆయనను వెంబడించకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతికి ఈ లోక ధర్మం చొప్పున బ్రతుకుతూ వచ్చారో, పాపంలో కొనసాగుతూ వచ్చారో వాళ్ళందరూ దేవునికి దూరస్తులుగా దేవుని ఉగ్రత కింద నరక శిక్షను అనుభవిస్తారు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ దారిలో ఉంటారో నిర్ణయించుకోవడానికి ప్రభు ఈ రాత్రి మీకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ కూర్చొని ఉన్న ప్రతి ఒక్కరూ, ఎవ్రీబడి ఇన్ దిస్ ప్లేస్, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన చేత సృష్టింపబడిన వాళ్ళు. మనందరం ఆయన మహిమ కొరకు బ్రతకాల్సిన వాళ్ళం. ఆయన కొరకు బ్రతకడం అంటే మనల్ని మనం కాదనుకొని ఆయన కొరకు సిలువనెత్తుకొని అవమానాన్ని, శ్రమను సహించడానికి సిద్ధపడి ప్రతిరోజు ఆయన కొరకు బ్రతకడమే నిజమైన జీవితం. మనం అలా జీవిస్తే ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయనతో కూడా మనల్ని ఉండడానికి తీసుకెళ్తాడు. ఒకవేళ మనం అలా జీవించకపోతే ఆయన ఉగ్రతను మనం అనుభవిస్తాం. నిత్య నరకంలో యుగయుగాలు తరతరాలు కాలుతూ ఆయన ఉగ్రతను అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ప్రభువుని ఎందుకు వెంబడించాలి? ఎందుకు వెంబడించాలి? నిత్యత్వంలో ఆయనతో కూడా మరలా తిరిగి ఆయన మహిమను పొందుకొని ఆయన మహిమతో మనం జీవించడానికి, నిరంతరమైన మన జీవితాన్ని అర్థవంతంగా గడపడం కొరకు ఆయనను వెంబడించాలి. మనలో ప్రతి ఒక్కరం కూడా క్రీస్తు శిష్యులంగా బ్రతకడం అనేది మ్యాండేటరీ. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆప్షన్. దేర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్, దేర్ ఈజ్ నో అదర్ వే. మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మన ఎదుట ఒక అద్భుతమైనటువంటి దారి ఉంచబడింది. అదేంటంటే మన జీవితాన్ని
మహిమలో నిరంతరం గడపగలిగిన జీవితం, పాపం నుండి శాపం నుండి విడిపించబడి మహిమాన్వితమైన జీవితాన్ని జీవించే మార్గం, ఆ మార్గం క్రీస్తు శిష్యులుగా బ్రతకడం. కాదు అని అనుకుంటే నిత్య నరకం సిద్ధంగా ఉంది.